మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 17th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. సూర్యాస్తమయమునకు ముందుగా బండ్లు యమునా నది దక్షిణ కూలమునకు చేరుకొనినవి. కూలము ప్రక్క బాటలో సాగుచున్నవి. తూర్పునకు మలుపు తిరిగి కొంచెము ఉత్తరాభిముఖముగా బాట ఉన్నది. దూరమున పశ్చిమ కూలమందున్న జలములపై సూర్యాస్తమయ శోభలు ప్రతిబింబించుచున్నవి. తదేక దృష్టితో చూచుచున్న బాలకులకు సూర్యాస్తమయ దృశ్యము తలక్రిందులుగా ప్రతిబింబించి వింతగా ఉండెను. దిగుచున్న సూర్యుడు ఉదయించుచున్నట్లు భ్రమగొలుపుచుండెను. చిన్న చిన్న పిట్టలు గాలిలో మొగ్గలు పెట్టుచు గభాలున నది నీటి మీదికి వ్రాలి నీటిలో ముక్కు ముంచుచుండగా సూర్యబింబమును కదిలించి వేడివేడిగా భుజించుచున్నట్లుండెను. కాలపురుషుడు ఎర్రని భస్మము చల్లి మంత్రించి లోకములను నిద్రాభిముఖముగా సమ్మోహనపరచుచున్నట్లు తెలియకుండగానే దిక్కులలో చీకటులు అలముకొనెను. పడమటి కూలమున ఒత్తుగా పెరిగిన దుబ్బు మొక్కలలో నుండి అపశృతులను శృతులుగా మలచి మేళవించుచున్న పాటలై కీచురాళ్ల శబ్దములు వినిపించుచున్నవి. క్రిమికీటకాదులు నిశాచరులై పెందలకడ మేలుకాంచి బిలగృహములు వెలువడి గృహకృత్యములకని వివిధ జీవనోపాయ వృత్తులకని యథేచ్ఛగా తిరుగుట ఆరంభించినవి. కాలపురుషుడు అను కాపాలికుడు ఉచ్చరించుచున్న నిశాహోమ మంత్రముల వలె దూర సమీపముల నుండి ఎడనెడ నక్కల కూతలు విననయ్యెను. బండ్ల నుండి పోలు మీదుగా దూకి పగ్గములు పట్టి నడుపుచున్న పురుషులు టంగులకు వ్రేలాడుచున్న దీపములను వెలిగించిరి. బంతుల వలె గునగున పరుగులెత్తుచున్న గిత్తల మువ్వల శబ్దములు జీవుల రొదలను ప్రణవనాద గుళికలుగా మార్చి బ్రహ్మాండ భాండములలో పుటము పెట్టినట్లు తాళ లయాత్మకముగా వినిపించుచుండెను. ఒక చిన్న పల్లెకు సమీపమున దక్షిణ దిశగానున్న బీళ్లలో బండ్లను ఆపిరి. బండ్లను సువిశాలమైన మండలాకారముగా నిలిపి ఎడ్లను విప్పి బండి చక్రములకు కట్టి మేత పెట్టిరి. ఆముదపు దివిటీలు వెలిగించిరి. నడిమి భాగమున ముదుక దుప్పట్లు పరచిరి. బాలకులు అటునిటు పరుగులెత్తుచు దుప్పట్లు దాటి చీకటిలోనికి పోవుచుండుట చూచి రణగోపుడు, ఇక్కడ పెద్ద పెద్ద పిశాచములున్నవి, అటుపైన మీ ఇష్టము అని గద్దించెను. బాలకులు దుప్పట్లపైకి సర్దుకొని బుద్ధిగా కూర్చుండిరి. వారికెదురుగా ఉన్న కృష్ణుడు మెల్లగా పద్మాసనమునకై కాళ్ళు మడత పెట్టుచుండెను. అది చూచి గోపాంగనలు గుడ్లురుముచు, ఇదిగో నీవు యోగము గీగమని పిచ్చి చేష్టలు చేసినచో ఊరుకొనున్నది లేదు. ఇది అసలే దేశము గాని దేశము. ఇచ్చట జనులను తైతక్కలాడించితివో ఇక వారి శోభ వర్ణింపనక్కరలేదు. ఇంతకును నీవా పద్మాసనమును తొలగించి తిన్నగా కూర్చుందువా లేదా అని సన్నని కీచుగొంతుకలతో బెదిరించిరి. కృష్ణుడు మందస్మితము చేయుచు, నేడు పద్మాసనం అక్కరలేదుట, అందరూ కాళ్ళు జాపుకుని కూర్చుండు, కత్తిపీటల వలె కూర్చుండు అని ఆటలు పట్టించెను. పిల్లలట్లే కూర్చుండిరి. అందరూ ఓంకారము ప్రారంభించిరి. అదుగో అదుగో వద్దంటినా అని గోపాంగనలు వ్రేలెత్తి భయపెట్టుచునే వడలెరుగక తూగుచుండిరి. ఓంకార ధ్వనులు గాలిలో గిరగిర తిరిగి ఉత్తానములయ్యను. మృణాళిని బాహ్యస్మృతి తప్పి సన్నని మంద్రకంఠముతో కూనిరాగం ఆరంభించెను. సుకుమారమైన నడుమున కటు ఇటు చేతులుంచి ముందునకు వెనుకకును పాదన్యాసము చేయుచు నృత్యం ఆరంభించెను. ఆమె వెనుక పద్మిని, ఆమె వెనుక మిగిలిన వారు వరుసగా మండలము కట్టుకొని సన్నని గాత్రములతో నృత్తగానం ఆరంభించిరి. ఏమి పొగరు, వేళగాని వేళ, దేశము గాని దేశమున ఈ తైతక్కలేమి, ఇంతకును ఆ వయస్సులో ఉన్నది ఆ దోషము అని గుంజుకొనుచు కోకిలమ్మ మెల్లగా ఒడలెరుగక చప్పట్లు చరచుచు, బాలుడేడే గోపికమ్మ గోపాల బాలుడేడే, ఇహపరమ్ముల అడవులందున బ్రతుకు సాగిన బాటలోన వెదకులాడే బాలుడేడే అని మిగిలిన గోపాంగనలతో కలిసి చిందులు త్రొక్కెను. వీరికేమైనా మతులు పోయినవా, ఈ స్త్రీజాతికి ఏదో సృష్టిలోని బుర్ర వంకర ఉన్నది అని పలుకుచు నవ్వుచున్న రణగోపుడు క్షణములలో వడలు తెలియక గుప్పిడులు బిగించి చేతులను పైకి విసరుచు, జై గోపాల, జై జై గోపబాల, గోపికాలోల, గోపాంగన పరిపాల అని భూమికి 2 గజములెత్తుగా ఎగిరి
కుప్పించుచుండెను. వాని వాలకము చూచి నవ్వుట ఆరంభించిన ఒక్కొక్కడే చిందులు త్రొక్కుట ఆరంభించెను. స్త్రీల మండల లాస్యము చుట్టూను పురుషుల మండల తాండవము ప్రదక్షిణ గతులతో ఆ గమనము గ్రహగతుల వలె ఉండెను. కొన్ని లిప్తలలో దంపతులు తెలియకయే చెట్టలు పట్టుకొని ఎగిరిరి. భార్యకు భర్తయు భర్తకు భార్యయు చీకటిలో బాలకృష్ణుని వలె కనిపించిరి. మిగిలిన వారు కాగడాలు పట్టుకొని దూరమునకు పోయి దగ్గరకు వచ్చుచుండిరి. ఆ దృశ్యము చూచిన యశోదయు రోహిణియు తమ కన్నులను తామే నమ్మలేకపోయిరి. యోగమాయ వారిపై ప్రసరించినట్లు లేదు. గడియ కాలమునకు బాలకులు ప్రణవమాపిరి. వడలు తెలిసి స్త్రీ పురుషులు సిగ్గుతో ఎవరి తావులకు వారు సర్దుకొనిరి. కృష్ణుడొక కాగడా పట్టుకుని గోపాంగనల మొగములు చూచి ఎట్లున్నది అని నవ్వెను. మృణాళిని, నీ మొగము వలె ఉన్నది, సిగ్గులేదా? నీకీ తప్పుడు యోగము నేర్పించిన వారెవరు? వాని నన్నవలె గాని నిన్నని ఏమి లాభము? పద్మిని, ఏమమ్మా యశోద, ఇప్పుడైనా నమ్మెదవా నీ కుమారుడు చేయుచున్న ఘనకార్యము? యశోద, ఇంత తడవు ఇన్ని చేష్టలు చేసినది మీరే కదా. కూర్చుండి తన వేళ్లకు తాను యోగ సాధన చేసెను. అది తప్పైనచో మీ బిడ్డలు కూడా చేసిరి కదా. కుమారి, కొడుకుని వెనక వైచుకుని వచ్చుటయే గాని మందలింత మన బుద్ధి లేదు. రేపటి నుండి బృందావనమున మన ఇండ్లు చాలా దూరముగా కట్టుకొందాము. ఆ తల్లి కొడుకుల ఇల్లొకటి ఎక్కడనో దూరముగా ఉండును. హైమవతి, వీడెక్కడకు రాడని నమ్మకమేమి? పిల్లడో పిడుగో, ఇది ఏమి జన్మ? ఎక్కడనూ చూడలేదమ్మా. కృష్ణుడు, నాకు మీ దగ్గరకు రావలసిన పని లేదు. ప్రణవము పట్టి తినో. రాత్రులందు కూడా మీరే నన్ను వెదకికొని బాటల వెంట పడుదురు. ఇక మామయ్యల ఇంటికి రానియరు మిమ్మలను. మీరు నా వెంట తిరుగుచుండవలెను. పద్మిని, వయస్సునకు తగిన మాటలేనా ఇవి? ముంగి ముంగి అని ముద్దు పెట్టుకున్నచో ముక్కు పట్టుకొన్నదట. కృష్ణుడు, ఏది ముద్దు పెట్టుకొనుడు? నోరు ముయ్యరా వాజమ్మ అని కోకిలమ్మ కృష్ణుని బుగ్గలు నొక్కి ముద్దు పెట్టుకొనెను. కుమారి, అంతే అంతే, అదే పద్ధతి. ఈ రాత్రి ఈ ముసలిదానికి కొడుకు పుట్టును. గిరిగుప్త, మనస్సులో ఎవరికే కోరికలున్నవో వారా భాషలో కోపగింతురు. రణగోపుడును మరికొందరు పురుషులను బండ్ల నుండి గుండిగలు దింపిరి. ఎల్లరును బారులు తీర్చి నిలిచిరి. తామరాకులలో పెరుగన్నపు ముద్దలు అందింపబడినవి. కొందరు గంగాళములను సాయము పట్టి చీకటిలో సమీప తటాకము నుండి నీరుగుని వచ్చిరి. బోనముల ఆరగించుట పూర్తి అయి స్త్రీలను బాలబాలికలను దుప్పట్లపై పండుకొని నిద్రించిరి. పురుషులు కాగడాలు వెలిగించుకుని గుంపులు గుంపులుగా చేరి రాత్రి అంతయు వంతులపైన మేలుకొని కబుర్లు చెప్పుకొనుచుండిరి. తూర్పు తెల్లవారుచుండుట, చెట్లపై పిట్టలు కదలుచుండుట గమనించి ఎల్లరూ తటాకమునకేగి స్నానములు ముగించుకుని వచ్చిరి. గడియ కాల వ్యవధిలో స్త్రీలందరూ ఆవుల పాలు పిండి గంగాళములలో నింపిరి. అందరూ యథేచ్ఛగా క్షీరములు గ్రోలిన వెనుక మరల బండ్లు సాగినవి. క్రీడామయుడు గ్రంథంలో 17th చాప్టర్ అయిపోయింది.